ఏ జర్నీ టు యూకే. అంతా బాగానే ఉంటుంది మామ. మనం ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ గేట్ల దగ్గర ఫ్యామిలీని మన ఫ్రెండ్స్ని వదిలిపెట్టిపోతామో అప్పుడు స్టార్ట్ అయ్యింది ఏడుపు. నేను అందరిలాగా అన్నిటిని ఆ గేట్ బయటనే వదిలేసి వచ్చేసా. లోపలికి రాగానే ఏ డిపార్చర్స్ వాళ్ళకి క్లియర్గా డిస్ప్లే చేస్తారు. అయినంతా మన బోర్డింగ్ పాస్ కోసం. పాపం ఒక అతని లగేజ్ అతనికి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉంది, పంపించారు బయటికి. మన లగేజ్ అంతా వెయిట్ చెక్ చేసి అంతా ఓకే అంటే బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ తర్వాత నువ్వు లోపలికి ఎంటర్ కావాలంటే నీ హ్యాండ్ బ్యాగ్ కూడా మొత్తం చెక్ చేస్తారు. చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాను. మనకు నడిస్తే కాళ్ళు నొస్తాయని మనం నడవకుండా ఎస్కలేటర్ కూడా ఉంటుంది. ఫ్లైట్లో ఎక్కితే మళ్ళీ ఆకలి అయిద్దని ఇప్పుడే తినేసా. బోర్డింగ్ ఓన్లీ డొమెస్టిక్ వాళ్ళకి అవుతుంది, నెక్స్ట్ ఇంటర్నేషనల్ అంట. తినేసి లైన్లో నిలబడితే లైన్ ఏమో చాలా పెద్దగా ఉంది. మనం యూకే వెళ్ళాలంటే హైదరాబాద్ టు దోహా అండ్ దోహా టు మాంచెస్టర్, హైదరాబాద్ టు ఖత్తర్ దోహా ఇదే మన ఫ్లైట్. ఇట్లా లోపలికి వెళ్ళాలి మనం. ఇదంతా క్రాస్ చేసుకుని వెళ్ళాలి. పైలట్ ఎవరైనా గమనిస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మీరు గమనిస్తే అమ్మాయిలకి స్కూటీ మాత్రమే నడపడం రాదు, ప్లేన్లు నడుపుతారు మంచిగానే. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఒకవేళ ప్లేన్కి ఏమన్నా అయితే ఏం చేయాలని ఎయిర్ హోస్టర్స్ మనకు కాషన్స్ ఇస్తూ ఉంటారు. ప్లేన్ స్టార్ట్ అయిన గంటకే మనకు ఫుడ్ వచ్చింది, ఇంకా వదులుతామా మనం. అది తిని చిన్నగా ఒక నాపేశాను. మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు దోహా 4 hours జర్నీ. చూస్తుండగానే దోహాకి రీచ్ అయిపోయాం. నాకు లేఓవర్ ఉంది, సో నేను నైట్ అంతా ఖత్తర్లోనే ఉండాలి. ఖత్తర్ ఎయిర్పోర్ట్ మామూలు లేదు మామ. హైదరాబాద్ టు దోహా ఒకలాగా, దోహా నుంచి మాంచెస్టర్ ఒకలాగా వేరే రేంజ్ ఉంటుంది. వెయిట్ ఫర్ పార్ట్ 2. డోంట్ మిస్ మా పార్ట్ 2. రైట్, ఉంటా మరి, బాయ్.